మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిత్ర గురించి బూచి మొత్తం నిజం చెప్పేస్తాడు. ఇప్పుడు ఎలా జగదాత్రి అని బూచి అడుగుతూ ఉంటే, అన్నయ్య ఏ లొకేషన్కి రావాలో ముందు చిత్రకి ఫోన్ చేసి కనుక్కో అన్నయ్య అని దాత్రి చెప్తుంది. కానీ ఎలా జగదాత్రి, మన దగ్గర డబ్బు లేదు కదా అని బూచి అడుగుతాడు. అదంతా నేను చూసుకుంటాను అన్నయ్య, ముందు లొకేషన్ తెలుసుకో అని దాత్రి చెప్తుంది. సరే చిత్ర, నీ 50 లక్షలు ఇచ్చేస్తే నాకు నా వీడియోలు ఇచ్చేస్తావు కదా, లొకేషన్ పెట్టు వస్తాను అని బూచి ఫోన్ చేస్తాడు. బూచి, నువ్వు నేను చెప్పిన 10 నిమిషాలకే 50 లక్షలు తీస్తున్నావు అంటే నేను కోటి అడిగినా నువ్వు కొట్టేవాడివి కదా, తెచ్చేవాడి కదా అని చిత్ర అడుగుతూ ఉంటే బూచి కోపంగా వింటూ ఉంటాడు. అన్నయ్య కూల్ కూల్ అని దాత్రి సైగ చేస్తుంది. సరే లొకేషన్ పంపాను, నీకు బొర్రుంది కదా, నేను తెలివి ఉపయోగిస్తాను, పోలీసులకు కాల్ చేస్తాను అంటే ఏమవుతుందో తెలుసు కదా, కాబట్టి సైలెంట్గా డబ్బులు తీసుకొచ్చాయి, మా వాళ్ళు కూడా రెడీగా ఉంటారు చెప్పిన ప్లేస్లో అని చిత్ర ఫోన్ కట్ చేస్తుంది. దాత్రి, ఇప్పుడు మనం చిత్ర కోసం వెళ్ళాము అంటే ఇక్కడ డీల్ జరిగిపోతుంది కదా, ఎలా దాత్రి అని కేదార్ అడుగుతూ ఉంటే, అవును ఇదొకటి ఉంది కదా, సరే నేను వదినతో చెప్పేసి వస్తాను అని దాత్రి వెళ్తుంది. వదిన అర్జెంటు పనిపడి నేను కేదార్ బయటికి వెళ్తున్నాము, మేము వచ్చే వరకు ఈ డీల్ జరగకుండా కొంచెం చూసుకో వదిన, వచ్చిన తర్వాత నేను చూసుకుంటాను అని దాత్రి చెప్తుంది. సరే త్వరగా వచ్చే జగదాత్రి అని కౌశికి అంటుంది. ఇక కేదార్, దాత్రి, బూచి ముగ్గురు కూడా కారులో బయలుదేరి వెళ్తారు. ఇదే జగదాత్రి ఆ చిత్ర చెప్పిన లొకేషన్ అని బూచి చెప్తాడు. అన్నయ్య మీరు బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళండి, ఆ చిత్ర వీడియోల్ని ఎక్కడ దాచిందో తెలిసిన మరుక్షణం మేము వచ్చేస్తాం, ఆ చిత్ర సంగతి చూసేస్తాం అని దాత్రి అంటుంది. అలాగే దాత్రి అని ఇక బూచి చిత్ర ఖాళీ చేస్తాడు. వచ్చేసాం, బయటే ఉన్నాం, నువ్వు చెప్పిన లొకేషన్ దగ్గరే ఉన్నాను అని చెప్తూ ఉంటే, మా వాళ్ళు వచ్చి నిన్ను లోపలికి తీసుకొస్తారు, బ్యాగ్తో లోపలికి వచ్చేసాయి అని చిత్ర ఫోన్ కట్ చేస్తుంది. అన్నయ్య భయపడకు, ధైర్యంగా వెళ్ళండి అన్నయ్య అని దాత్రి అంటుంది. ఇక ఒక రౌడీ గేట్ దగ్గరకు వచ్చి బూచిని లోపలికి తీసుకెళ్తాడు. డబ్బులు ఇచ్చే బూచి అని చిత్ర అడుగుతుంది. చిత్ర, నీకు దండం పెడతాను, ముందు ఆ వీడియోలు ఇచ్చేసాయి అని బూచి అంటాడు. ఏంటి చాలా కోపంగా మాట్లాడుతున్నావే, నీకు ఆ కోపాలన్నీ సెట్ కావు, కానీ ముందు బ్యాగ్ ఇచ్చేసాయి అని చిత్ర అంటుంది. చిత్ర, నీకు దండం పెడతాను అని బూచి అయితే బాగా వేడుకుంటూ ఉంటాడు. రే ఇంకా చూస్తున్నారేంటి, వాడి చేతిలో ఉన్న బ్యాగ్ లాక్కుండ్రా అని చెప్తూ ఉంటే చిత్ర అని దండం పెట్టు వేడుకుంటూ ఉంటాడు. ఇక రౌడీలైతే బూచిని 4 కొట్టి మరీ బ్యాగ్ని ఓపెన్ చేస్తారు. మేడం ఇందులో డబ్బులు లేవు మేడం, బుక్స్ ఉన్నాయి అని చెప్తూ ఉంటే, ఏంట్రా నువ్వు నా దగ్గరే ఆడుకుంటున్నావా, కథలు పడుతున్నావా, ఇప్పుడే ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తాను అని వెంటనే చిత్ర ల్యాప్టాప్ని ఓపెన్ చేసి వీడియోలన్నీ కూడా ఇక అప్లోడ్ చేయడానికి రెడీగా బటన్ నొక్కబోతూ ఉంటుంది. అప్పుడే దాత్రి అక్కడికి వస్తుంది. చిత్ర చేతిలో ఉన్న ల్యాప్టాప్ని లాగేసుకుంటుంది. ఏంటి చిత్ర, మేము రామనుకున్నావా, రాలేమనుకున్నావా, ఏంటి అంత షాకింగ్గా చూస్తున్నావు, వీడియోలన్నీ ఈ ల్యాప్టాప్లో ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్, వీడియోలు ఎక్కడున్నాయో తెలియక మేము ఇంతసేపు బయటే ఉండిపోయాము, ఇప్పుడు తెలిసిపోయింది కదా, అందుకే లోపలికి వచ్చేసాం, ల్యాప్టాప్ లాక్కున్నాం అని దాత్రి చెప్తుంది. ఏయ్ నా గురించి నీకు తెలీదు, ఏమనుకుంటున్నావు అని చిత్ర దాత్రిపై కోప్పడుతూ ఉంటే, నా గురించి నీకు అస్సలు తెలీదు అని చిత్ర చెప్తూ ఉంటే, ఏంటి చిత్ర, నీ గురించి ఏం తెలుసుకోకుండానే వచ్చేసామనుకుంటున్నావా, నీ గురించి నేను చెప్పనా, చిన్నప్పటి నుంచి నువ్వు ఎంతమందిని హనీ ట్రాప్ వేసి మోసం చేస్తూ వస్తున్నావు, నువ్వు చెయ్యని దొంగతనం లేదు, చెయ్యని చెడ్డ పని లేదు, జైలుకి కూడా వెళ్ళి వచ్చేసావు, చిత్ర, సుచిత్ర, భావన ఇలా అనేక పేర్లతో అనేక మందిని ఇక మోసం చేసావు అని దాత్రి ఇక పెద్ద లిస్ట్ చెప్తూ ఉంటుంది. ఇవన్నీ నీకెలా తెలుసు అని చిత్ర కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. రాంగ్ క్వశ్చన్ చిత్ర, ఇవన్నీ మేమెందుకు తెలుసుకున్నావని అడగాలి అని కేదార్ అంటాడు. ఈ చిత్ర మరి అంత అమాయకురాలు కాదులే, చాలా తెలివైంది కదా చిత్ర, ఈ పాటికే నీకు బాగా క్లారిటీ వచ్చినట్టుందే మా గురించి అని జగదాత్రి అంటూ ఉంటే, రే ఇంకా చూస్తున్నారు ఎందుకు, వీళ్ళ పని చెప్పండి రా అని అరుస్తూ ఉంటే, ఆ ల్యాప్టాప్ లాక్కొండ్రా అని రౌడీలకి ఆర్డర్ వేస్తుంది. దాత్రి చేతిలో ఉన్న ల్యాప్టాప్ని రౌడీలు లాక్కపోతూ ఉంటారు. దాన్ని బూచి చేతిలో క్యాచ్ వేస్తుంది దాత్రి. బూచి చాలా భద్రంగా పట్టుకుంటాడు. దాత్రి కేదార్లు అయితే రౌడీల్ని బాగా కొడుతూ ఉంటారు. ఒక రౌడీ బూచి చేతిలో ఉన్న ల్యాప్టాప్ని లాక్కోవడానికి దగ్గరికి వస్తూ ఉంటాడు. దాత్రి అడ్డుగా వస్తుంది. దాత్రి అయితే వంకోవడంతో ఆ దెబ్బ కాస్త బూచికి పడుతుంది. అయితే దాత్రికి చాలా కోపం వస్తుంది. పిడికిలు బిగించి మరి వాడి కడుపులో బాగా గుద్దుతుంది. వాడు అట్టే కింద పడిపోతాడు. అది చూసిన బుజ్జి, ఏంటి వీళ్ళు ఈడా పడిపోయాడు అని దాత్రి వైపు వాడి వైపు చాలా షాకే చూస్తూ ఉంటాడు. అన్నయ్య, దేవుడు అన్నయ్య అని బూచి ఇక మాయ చేస్తుంది. బూచిని మాయ చేస్తుంది దాత్రి. ఇంకో రౌడీ అడ్డు రావడంతో దాత్రి వాడి కాలుకి తన కాలు అడ్డుపట్టి ముక్కుమూతి
పగిలేలా చేస్తుంది. దేవుడన్నయ్య, దేవుడే నన్ను ఇలా చేస్తున్నాడు అని ధాత్రి కవర్ చేస్తూ ఉంటుంది. ధాత్రి కేదార్లు రౌడీల్ని బాగా చెతక్కొడుతూ ఉంటారు. అప్పుడే ధాత్రి చిత్ర దగ్గరికి వస్తుంది. ఏంటే, ఎంతమందిని ఇలా మోసం చేస్తావు అని చిత్ర చెంపపై కొడుతుంది. ఇది మొదటి నుంచి నువ్వు చేస్తున్న తప్పులకి, ఇప్పుడు బూచి అన్నయ్యని తప్పు చేసినందుకు, ఎంతోమంది ఆడవాళ్ళ కన్నీళ్ళకి కారణమైనందుకు అని అలా ఇక 2-3 సార్లు చిత్త చెంపలపై పగలగొడుతూ ఉంటుంది. వద్దొద్దు, ఇంకా నన్ను కొట్టద్దు, నేను భరించలేను, తట్టుకోలేను అని వేడుకుంటూ ఉంటుంది చిత్ర. ఏంటి 2-3 దెబ్బలకే ఇంతలా విలవెల్లాడిపోతున్నావు? స్టేషన్కి వెళ్తే ఇలాంటివి చాలా రుచి చూడాల్సి వస్తుంది అని కేదార్ చెప్తాడు. చూసేవాన్నయ్య, ఇలాంటి వాళ్ళు ఎలా మోసం చేస్తారో అని ధాత్రి చెప్తుంటే, బూజీ, నువ్వు నన్ను ప్రేమించిన మాట నిజమే అయితే నీ వీడియోలు నీకు తిరిగి ఇచ్చేస్తాను, నన్ను వదిలేయమని చెప్పవా బూజీ? నువ్వు నన్ను నిజంగానే ప్రేమించావు కదా, చెప్పు బూజీ, వదిలేయమని చెప్పు బూజీ అని ఇంకా నటిస్తూ ఉంటుంది చిత్ర. చూసేవాన్నయ్య, ఇలాంటి వాళ్ళు అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు అనే టైప్లో ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంట్లో అంత స్వచ్ఛమైన ప్రేమను చూపించే భార్యను కాదని ఇలాంటి వ్యామోహంలో పడిపోతే ఇలాగే ఉంటుందన్నయ్య, ఎప్పటికైనా అర్థం చేసుకోండి. ఇంట్లో చిన్నపాటి గొడవలు ఎన్నో ఉంటాయి, కానీ వాటి కోసం ఇలా బయట ప్రేమలకి వ్యామోహపడితే ఇలాగే మోసపోవలసి ఉంటుంది అని ధాత్రి ఇక అందరికీ కూడా చెప్తూ ఉన్నట్లు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి, నా భార్యను కాదని నేను ఎవ్వరి దగ్గరికి వెళ్ళను అని బూచి చెప్తాడు. పదవే పద, స్టేషన్కి పద అని ధాత్రి ఇక చిత్రం లాక్కు వెళ్తూ ఉంటుంది. జగదాత్రి వాళ్ళు ఇంకా రాలేదు, వీళ్ళేమో అగ్రిమెంట్ పూర్తి చేసేలా ఉన్నారే, ఇప్పుడు ఏం చేయాలి అని కౌశికి కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. నిషి, నేను మా వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా మీ ఇంట్లోనే అగ్రిమెంట్ చేసుకోవాలని వచ్చాను. ఇక్కడ కౌశికి మాట మాత్రమే నిలుస్తుందని మా వాళ్ళు గట్టిగా చెప్తే అలాంటిది ఏమీ లేదు అని నేను నీ మీద నమ్మకంతో మీ ఇంట్లో అగ్రిమెంట్ చేసుకోవాలని వచ్చాను. ఇక్కడ కౌశిక మాట మాట్లాడుకుంటా నీ మాట కూడా గెలుస్తుందని నిషి, నేను ఇదే ఎక్స్పెక్ట్ చేశాను, ఇక్కడ కూడా ఇదే జరుగుతుంది అని ఇంద్రాణి పొగుడుతూ ఉంటుంది నిషిని. అవును, మా నిషి వచ్చిన తర్వాత అన్నీ మారిపోయాయి, మా నిషి మాట గెలుస్తుందని కాచి కూడా చెప్తూ ఉంటే నిషి అయితే ఆ పొగుడుతలు విని పొంగిపోతూ ఉంటుంది. నా పొగుడుతలకి నువ్వు పడిపోతావని తెలిసే తింగర్దానా, అందుకే నేను అలా మాట్లాడుతున్నాను అని ఇంద్రాణి మనసులో అనుకుంటుంది. ఇదిగో నిషి, అగ్రిమెంట్ మొత్తం చదువుకో, సైన్ చేసాయి అని ఇస్తూ ఉంటుంది. నాకు మీపై నమ్మకం ఉంది ఇంద్రాణి గారు, ఏం చదవనవసరం లేదు అని నిషి సంతకం పెట్టబోతూ ఉంటుంది. ఆగు నిషి అని కౌశికి గట్టిగా అరుస్తుంది. అక్కడికి వస్తుంది. ఎందుకమ్మే అలా అరుస్తున్నావు అని వైజయంతి ప్రశ్నిస్తూ ఉంటుంది. అసలు నా మాట వినకుండా మీరు అగ్రిమెంట్ చేసుకుంటున్నారు, సరే మరి సమయం కూడా చూసుకోరా, మరి ఎలా సంతకం చేసేస్తారు? ఈరోజు 12 నుంచి 12:45 వరకు దుర్ముహూర్తం ఉంది, కనీసం సంతకాలైనా మంచి ముహూర్తంలో పెట్టుకోవాలి కదా అని కౌశికి అంటుంది. నాకు అలాంటి నమ్మకాలు ఏమి లేవు అని నిషి అంటుంది. కౌశికి చెప్పింది నిజమే, మనము ముహూర్తం తర్వాతే పెట్టుకుందాం అని వైజయంతి అంటుంది. అయినా ఈ దుర్ముహూర్తాలు అలాంటివన్నీ నాకు కూడా నమ్మకం లేదు, నువ్వు సంతకం పెట్టేసి నిషి, నీకు కూడా నమ్మకం లేదు కదా అని ఇంద్రిని చెప్తుంది. అవునత్తయ్య, నేను సంతకం పెట్టేస్తాను అని నిషి సంతకం పెట్టబోతూ ఉంటుంది. ఆగు నిషి, ఒక అరగంటే కదా కౌశికి చెప్పింది, నాకెందుకో నిజమే అనిపిస్తుంది, ఒక అరగంట ఆగితే పోయేదేమీ లేదు కదా అని వైజయంతి చెప్తుంది. అలాగే అత్తయ్య అని నిషి అంటుంది. ఇక కేదార్దాత్రి బూచి ఇంటికి వస్తారు, లోపలికి వస్తూ ఉంటారు. బూచి చాలా బాధపడుతూ ఉంటాడు. అన్నయ్య, ఇక అదంతా మర్చిపోండి, బాధపడకండి అని చెప్తూ ఉంటే, నేను మిమ్మల్ని ఎంత బాధ పెట్టాను అవన్నీ మనసులో పెట్టుకోకుండా మీరు నా కోసం ఇదంతా చేశారు, అసలు నేనంటే మీకు కోపం లేదా అని బూచి అడుగుతూ ఉంటాడు. అన్నయ్య, మనమంతా ఒక ఫ్యామిలీ అన్నయ్య అని కేదార్దాత్రి చెప్తూ ఉంటారు. ఏదేమైనా నా కష్టాన్ని తెచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అని కేదార్దాత్రికి బూచి దండం పెడుతూ ఉంటాడు. అన్నయ్య, మనమంతా ఒక ఫ్యామిలీ అన్నాం కదా, కాబట్టే ఈ దండాలు లాంటివి ఏమీ పెట్టుకోవద్దు అని దాత్రి చెప్తుంది. సిస్టర్, మీరు ఇంత సహాయం చేశారు కాబట్టి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి సిస్టర్ అని బూచి అంటాడు. ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు. అది విని, ఏదో పోనీలే అని ఈసారికి నిన్ను కాపాడేశాం బావా, మళ్ళీ ఈసారి ఇలా చేసేవే అనుకో, ఈసారి కాచి దగ్గర నేను ఇరికించేస్తాను జాగ్రత్త అని కేదార్ ఇక చెప్తూ ఉంటే అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. కాచిని నేను నెత్తి మీద పెట్టుకొని మరీ చూసుకుంటాను, ఇక ఏ అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడను అని ఇక బూచి అంటాడు.
సరే లోపలికి వెళ్దాం పదండి అని దాత్రి అంటుంది. అమ్మయ్య వచ్చేసారా? ఏంటి జగదాత్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీవెందుకు అని చెప్తూ ఉంటే, సిగ్నల్స్ లేవుదినా ఏమైంది అని అడుగుతుంటే, ఇప్పటికైతే ఆపాను కానీ నిషి అయితే ఇంకే అస్సలు ఆగదు అని చెప్తూ ఉంటుంది. నేను ఇంద్రాన్ని ఇరికించే స్మార్ట్ ప్లాన్ ఒకటి వేసేసాను అని చెప్తూ ఉంటుంది. ఏంటది అని అడుగుతూ ఉంటే దాత్రి ఆ ప్లాన్ చెప్తూ ఉంటుంది. ప్లాన్ సూపర్గా ఉంది కానీ ఇప్పటికిప్పుడు బకరా ఎవరు దొరుకుతారు అని బూచి అడుగుతూ ఉంటే దాత్రి కేదార్లు నవ్వుతూ ఇక బూచి వైపే చూస్తూ ఉంటారు. అయ్యో ఇలాంటి వాటికి నేను అస్సలు సరిపోను, నా వల్ల కాదు అని చెప్తూ ఉంటే, నీకంటే బాగా ఇలాంటివి ఇంకెలా ఎవరు చేస్తారన్నయ్యా, పదన్నయ్యా అని దాత్రి చెప్తుంది. సరే సరే ఈసారికి చేస్తాను అని బూచి అంటాడు. అదేంటి బూచి మన పార్టీ చేరిపోయినట్లున్నాడే అని కౌశికి అడుగుతుంటే, ఇంకెప్పటికీ మన పార్టీనే వదినా అని దాత్రి చెప్తుంది. పోనీలే ఇక తింగర్ వాళ్ళ సంఖ్య ఒక్కరైనా తగ్గినారు అని కౌశికి చెప్తుంది. ఇంద్రాణి గారు కాఫీ కూల్ డ్రింక్ ఏమన్నా తీసుకుంటారా అని కేదార్ అడుగుతూ ఉంటే, మండిపోతుంది కదా ఏదో ఒకటి తీసుకోవాల్సిందే అని దాత్రి చెప్తుంది. ఏంటే వెటకరాలా అని నిషి కోప్పడుతుంది. మేము మామూలుగానే అడుగుతున్నాం నిషి అని కేదార్ దాత్రి చెప్తూ ఉంటారు. నిషి ఒకసారి ఆలోచించి సంతకం చెయ్యి అని కౌశికి అంటూ ఉంటే, ఆల్రెడీ నీలో జలసీ మొదలైంది అంటే మేము ఖచ్చితంగా సంతకం చేసే తీరుతామక్క, నువ్వు ఏం కోల్పోయావో అర్థం అవ్వాలి కదా నీకు అని యువరాజ్ ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటే, సుధాకర్ అది విని కోప్పడుతూ ఉంటే ఇక కౌశికి అడ్డుకుంటుంది. ఇక సంతకం చేసేసాయి అని ఇంద్రాణి చెప్తూ ఉంటే నిషి సంతకం పెడుతూ ఉంటుంది. అప్పుడే బూచి ఇక సింగ్ వేషంలో అక్కడికి ఎంట్రీ ఇస్తాడు.